అంతరిక్షంలో తన పుట్టినరోజు వేడుకలను జరుపుకోబోతున్న వ్యోమగామిగా చరిత్రలో నిలిచిపోతున్నారు మన సునీత విలియమ్స్ గారు. సెప్టెంబర్ 19, 1965లో జన్మించారు సునీత విలియమ్స్. తన 50 వయసులో కూడా ఇంకా అంతరిక్షంలో పరిశోధనలకు, సాహసాలకు కృషి చేస్తున్న ఆమె మనకి స్ఫూర్తిగా నిలవాలి. ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నెంబర్ అని జస్ట్ ఊరికే అన్నారు. సాధించాలని తపన ఉంటే చాలు, వయసుతో సంబంధమే ఉండదు. అత్యధిక స్పేస్ వాక్ చేసిన మహిళగా చరిత్రలో రికార్డులో నిలిచిపోబోతున్నారు. తన జీవిత భాగస్వామి మైకేల్ జే విలియమ్స్కి కృతజ్ఞత తెలియజేయాలి. ముందు తన సేవలని మనకు అందించడంలో కుటుంబ సహకారం కూడా ఎంతో ఉంది. ఇంతటి ధైర్యశీలికి కన్నందుకు తన తండ్రి దీపక్ పాండ్యాకి కూడా నా ధన్యవాదాలు. ఇప్పటి వరకు అత్యధిక నెలలు స్పేస్లో నిలిచిపోయిన మహిళ తను. ముచ్చటగా 3వసారి అంతరిక్ష యానం చేసి భారత సంతతికి చెందిన వ్యోమగామిగా ఈసారి ప్రయాణంలో అడ్డంకుల కారణంగా 2 నెలలు దాటిన భూమికి ఇంకా చేరుకోలేకపోతున్నారు. 2 నెలలు కాదు, ఆల్మోస్ట్ జూన్ 6వ తేదీన వెళ్ళారు అంతరిక్షంలోకి. అది కూడా 8 రోజుల కోసం వెళ్ళిన ఆమె 8 నెలల దాకా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఇంకా ఫిబ్రవరి వరకు మన సునీత విలియమ్స్ గారు అక్కడే అంతరిక్షంలోనే ఉంటారు. చెడులో కూడా మంచిని వెతకాలనేదే నా ఉద్దేశం. నాకు తెలిసి ప్రపంచంలోనే మొదటి మహిళగా చరిత్రలో నిలిచిపోతారేమో. చంద్రుడి మీదే తన బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకోబోతుంది. ఆకాశంలోనే తన బర్త్డే సెలబ్రేషన్స్ జరగబోతున్నాయి. జూన్ 6, 2024న బోయింగ్ స్టార్ లైనర్ క్యాప్సూల్స్లో అంతరిక్ష కేంద్రానికి వెళ్ళిన సంగతి మనకు అందరికీ తెలిసిన విషయమే. అయితే జూన్ 14వ తారీఖున తిరిగి భూమికి రావాల్సిన వీరిద్దరూ వ్యోమనౌకలో హీలియం లీకేజ్ కారణంగా సాంకేతిక సమస్యలు ఎదురైనాయి. దానివల్ల అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఇప్పటి వరకు సమస్య ఇంకా సరిదిద్దకపోవడంతో సెప్టెంబర్ వరకు భూమికి తిరిగి రాలేదు. ఈ క్రమంలోనే వ్యోమగాముల రాకపై నాసా బుధవారం ఓ అప్డేట్ ఇచ్చింది. బోయింగ్ స్టార్ లైనర్ తిరిగి భూమి మీద ల్యాండ్ అయ్యేందుకు సేఫ్గా లేకపోతే స్పేస్ ఎక్స్ క్రూ 9 డ్రాగన్ వ్యోమనౌకతో ఫిబ్రవరి 2025న భూమికి తిరిగి తీసుకువస్తామని పేర్కొంది. 2006లో మొదటిసారి అంతరిక్షంలోకి అడుగుపెట్టారు. తరువాత రెండో ప్రయత్నం 2012లో వెళ్ళారు అంతరిక్షానికి. ఈసారి చరిత్రలో నిలిచిపోబోతున్నారామా 2 రకాలుగా. ఒకటి, సుదీర్ఘకాలం అంటే 8 నెలల పాటు అంతరిక్షంలోనే ఉండడమే కాకుండా తన పుట్టినరోజు కూడా అంతరిక్షంలో జరుపుకోవడం. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే అమెరికాలో ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి. ఆమె ఓటు హక్కుని అంతరిక్షం నుంచే వినియోగించుకునేడానికి అర్జీ పెట్టారట. అది కూడా జరగబోతుంది. ఈసారి కేంద్రంలోకి వెళ్ళగానే ఆమె ఆనందంతో డ్యాన్స్ చేసిన వీడియో కూడా వైరల్ అయింది. ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనం ఇంట్లోంచి బయటికి వెళ్ళాలంటే కామన్గా జెంట్స్ అయినా లేడీస్ అయినా అమ్మో అట్లయితుందేమో ఇట్లయితుందేమో, బయటికి వెళ్తే జాగ్రత్తగా వెళ్ళాలి రోడ్డు మీద వెళ్ళేటప్పుడు అని ఇన్ని ఆలోచించే మన సమాజంలో ఒక మహిళ 50 ఇయర్స్ వయసులో కూడా మనకి ఏదో చెప్పాలి, మనకి ఏదో తెలియజేయాలి, ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, అంతరిక్షంలో ఏం జరుగుతుంది అని ఒక ధైర్యంగా ముందుకు అడుగు వేసి ఈ వయసులో కూడా రిటైర్ అయిన తర్వాత కూడా తను మళ్ళీ ప్రయోగాల కోసం అంతరిక్షంలోకి వెళ్ళినందుకు ఆమె ధైర్యానికి చిహ్నంగా ఈ వీడియోని నేను ప్రిపేర్ చేశాను. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మేడం సునీత విలియమ్స్. మీ తెగువకి ఈ మగువ సలాం.